పన్నలూరు మండలం చెరుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్గా వడ్డే మాలాద్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. దామచర్ల సత్య రాకతో యువత భారీ సంఖ్యలో దామచర్ల సత్యకు ఎదురేగా మరి స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. పన్నలూరు మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిదని, మండల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలియజేశారు. స్థానికంగా పలు సమస్యలను ప్రజలు తెలియజేశారని, పూర్తి స్థాయిలో చెరుకూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ దామచర్ల సత్య హామీ ఇచ్చారు. అనంతరం మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యను ఘనంగా సత్కరించారు. Song mixed by DJ Praveen from Lupilapattu. స్వాగతం, సుస్వాగతం, శుభాకాంక్షలు. చెరుకూరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని ఇక్కడ నాయకులు మీకు తెలుసు కాబట్టి, దామచర్ల కుటుంబం అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎంతమంది సభ్యులు వచ్చారంటే అది కేవలం దామచర్ల సత్య గారు. మన రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన చెరుకూరులో జరుగుతాయి, మీరు చూస్తారు. కొంచెం వెనక్కి జరగనా పెద్ద, కొంచెం వెనక్కి జరుగు అన్నా పెసదన్న మీరిద్దరు సంభవ వీడియో వీడియో సరే అన్నా మనదన్న ఇటు చూడు అయిపోయింది అన్నా పెసదన్న ఒక సెకండ్ అలాగే ఉన్నా అలాగే ఉన్నా సార్ అందరికి చూడాలి. ఓకే అన్న రెడీ అన్న అలాగే ఉన్నాను. రోజు చాలా సంతోషం. మన చెరుకూరు పిఎస్సి ప్రమాణ స్వీకారానికి పిఎస్సి అధ్యక్షుడిగా మన మాలాద్రి గారికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పన్నలూరు మండల పార్టీ అధ్యక్షులు అనుమోల్ సాంబయ్య గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి, మరో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారికి, మన ఈ మండల సీనియర్ నాయకులు కర్ణా కోటిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పిఎస్సి కమిటీ సభ్యులు మాలాద్రి గారికి, ఆది గారికి, చెరుకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు వెంకటేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మొన్న మీ గ్రామానికి రావాల్సి ఉంది. ఆ రోజు గుడి ప్రదేశ కార్యక్రమానికి మహానాడు కార్యక్రమం ఉండటం వల్ల ఆ రోజు రాలేకపోయాను. ఈరోజు ఈ పిఎస్సి ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, మీరు చూపిన అపూర్వ స్వాగతానికి శిరస్సు ఉంచి నేను మీ అందరికీ పాదాలు వందనం చేస్తా ఉన్నా. ఈరోజు కొండేపి నియోజకవర్గం అంటే ఇక్కడున్న అందరికీ గుర్తొచ్చేది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అవునా కాదా? మన పెద్ద ఆయన తోటి మీకు అటు పొగాకు వ్యాపారంలో కానీ, రైతాంగ ఆనాడు ఆయన వ్యాపారం చేసేటప్పుడు ఇక్కడున్న రైతులందరికీ మన నాయుడుపాలెం తెలుసు, ఒంగోలు కంపెనీ అన్ని మన స్థావరాలు అందరికి ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి ఆయన తోటి మాట్లాడి వెళ్ళేవాళ్ళు. ఆయన 94లో ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ఈ గ్రామానికి వచ్చినప్పుడు ట్రాక్టర్ మీద వచ్చాడు ప్రచారానికి. 6 రోజుల నుంచి మళ్ళీ 2024
14 ఈ రోజు మన గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయంటే అది తెలుగుదేశం పార్టీ, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ, మన పెద్ద ఆయన నామకల్ రాజన్ గారు, మన మంత్రి స్వామి గారు చొరవ అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ గ్రామం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. ఈ గ్రామం వచ్చినప్పుడల్లా పెద్దలు మనకి గుర్తొచ్చే వ్యక్తి వెంకటేశ్వర గారు, ఆరికట్ట వెంకటేశ్వర గారు. పెద్ద ఆయన కుటుంబంతో కూడా చాలా 40 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాం. అలాంటి గొప్ప నాయకుని కూడా కోల్పోవటం బాధాకరం. ఏది ఏమైనా ఈ రోజు మీ అందరి దగ్గరికి మళ్ళీ మన మాలాద్రి ఒక మంచి వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వటం, కమిటీ సభ్యులుగా మాలాద్రి గారిని, ఆది గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఈ గ్రామానికి ఆ బిల్డింగ్ స్థలాన్ని కూడా డొనేట్ చేసిన మాధవరావుని కూడా మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నా. ఈ రోజు ఈ సొసైటీ చూసుకుంటే సుమారుగా ఈ పిఎస్సికి 14 గ్రామాలతోటి ముడిపడి ఉంది. ఇక్కడ రైతులకి సుమారుగా ఈ బ్యాంకు 9 కోట్లు టర్న్ ఓవర్ చేస్తా ఉంది. దీనికి ఇంకా మాలాద్రి సమర్థంగా చేసి రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం గాని ఒక సమర్థవంతమైన వ్యక్తిగా ఆయన కూడా నేను సూచిస్తా ఉన్నా. ఈ రోజు రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు మన నియోజకవర్గం చూసుకుంటే అత్యధికంగా రైతాంగం పొగాకు పండించే నియోజకవర్గం జిల్లాలోనే రాష్ట్రంలోనే ఏదైనా ఉందంటే అది ఒక కొండేపి నియోజకవర్గం మాత్రమే. ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులు కేవలం మనకి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఏ వసతి లేదు, కేవలం వర్షపు నీరు ఆధారపడి మన వ్యవసాయం ఇక్కడ ఎక్కువ మన పొగాకు పంటలు కానీ లేకపోతే శనగ ఇక్కడ ఎక్కువ పండిస్తాం. కాబట్టి గతంలో ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరం పొగాకు రైతులకి చాలా ఇబ్బందులు కలిగినాయి. గిట్టుబాటు ధర లేకపోయినా బర్లీ రైతులకైతే మన ప్రభుత్వం వచ్చినాక అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయల మార్కెట్ ద్వారా బర్లీ రైతులు కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మనకు అధికారం కేవలం అలంకారం మాత్రమే. ప్రజలకు మనం పదవి వచ్చిందని అహంకారంతో కాదు, వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఓపికగా సమాధానం చెప్పి మీ సమస్యలు వినడానికి మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరు మీ గ్రామ అభివృద్ధిలో కానీ మీ మండల అభివృద్ధిలో కానీ సమర్థవంతమైన నాయకులందరూ ఇక్కడ అందరూ మీకు 40 సంవత్సరాల నుంచి దామచల కుటుంబంతో కానీ తెలుగుదేశం పార్టీతో అనుసంధానమైన వ్యక్తులే ఉన్నాం. మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, ఈ గ్రామంలో ఇప్పుడే పెరిగిపాలెం నుంచి ఆ రోడ్డు బాగలేదని చెప్పారు. ఆ రోడ్డు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను మన మంత్రి స్వామి గారు చొరవ తీసుకొని దాన్ని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పుడు మన గ్రామస్తులు కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఏదో పెండింగ్ ఉందని చెప్పారు. అది కూడా వీళ్ళని త్వరగా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి అది కూడా ఒక పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా మన ప్రభుత్వం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులో తీసుకెళ్తే ఈ రోజు మళ్ళీ ఈ యొక్క ఆగిపోయిన సంక్షేమాన్ని అభివృద్ధిని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు కష్టపడి ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఏదైతే గత ఎన్నికల్లో మనం చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 కార్యక్రమాలు అన్ని పూర్తి చేసిన ప్రభుత్వం, సంవత్సరం రోజుల్లోనే పూర్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలందరినీ అడుగుతా ఉన్నా, మీరు బస్సు ఎక్కినప్పుడు టికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. టికెట్లు ఏమైనా తీసుకుంటున్నారమ్మా? ఎక్కడికైనా వెళ్ళండి హ్యాపీగా. మా మహిళమ్మ తల్లులు అందరూ ఆనందంగా ఉండాలని మహిళా శక్తిగా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా వాళ్ళకి టికెట్ లేకుండా మీ ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలు అని చెప్పి
ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి మనం తల్లికి వందనం ఇస్తున్నామంటే ఎగతాళి చేశాడు. కానీ అతను ఆ రోజు అందరికి ఇస్తానని చెప్పి కేవలం ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మొన్న నేను తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా అనేక గ్రామాలు తిరిగితే ఒక ఇంట్లో 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు అందరికీ ఒకటే సూచించారు, పార్టీ కార్యకర్తలకి. మనకి గత ఎన్నికల్లో 164 ఓట్ల మెజార్టీ కూటమి ప్రభుత్వంకి ఇచ్చారు. మన పైన ఎంతో విశ్వాసం ఉంది. వాళ్ళు ఈ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ఆలోచించి మన పైన ఎంతో బాధ్యత పెట్టారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల పెన్షన్ కి ఖర్చు పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మీ మండలం అడుగు పెడతానే గుర్తొచ్చే ప్రాజెక్ట్ సంగమేశ్వరం ప్రాజెక్టు. ఆ రోజు మీ గ్రామంలో కూడా అందరూ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్రకి అందరూ ఒక అడుగు వేసి ఆ 2 రోజులు ఒక సంక్రాంతి పండగ తలపించేలాగా యువగలం పాదయాత్రలో మనం అందరం పాల్గొన్నాం. ఆ రోజు మనకి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. మీరు అందరూ వచ్చారు కదా మన తెల్ల రోజు యువగలం పాదయాత్రకి. ఆ రోజు ఆయన ఈ సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా డిపిఆర్ రెడీ అవుతున్నాయి. ఒక 150 కోట్ల రూపాయలతో డిపిఆర్ త్వరలో రెడీ అవుతున్నాయి. ఆ ఫైల్ కూడా ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళబోతా ఉంది. తప్పకుండా 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తే ఒక 0.8 టీఎంసీ మనకి వెలుగొండ నుంచి దానికి నీళ్లు కూడా కేటాయించడం జరుగుతుంది పాలేరుకి. కాబట్టి అది కనుక వస్తే ఈ మండలంలో చాలా వరకు మనకి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది ఉండదని కూడా ఒక మంచి ఆలోచనతో గౌరవ మంత్రివర్గ స్వామి గారు కానీ నేను కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ లేకుండా పోరాడతామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ మనకి మొన్నే ఒక జీవో కూడా మన గౌరవ మంత్రివర్గ స్వామి గారు తీసుకొచ్చారు. నాగార్జున సాగర్ నుంచి ఒక 0.5 టీఎంసీ మన రైతాంగానికి ఉపయోగపడేటట్టు మన పాలేరు ముసికి ఒక 0.5 టీఎంసీ నాగార్జున సాగర్ నుంచి కూడా నీళ్లు కేటాయించడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ మళ్ళీ అందుకుంటాయి. త్వరలోనే ఇక్కడ కూడా మన కనిగిరిలో ఒక రిలయన్స్ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క గడ్డితోటి గ్యాస్ తయారు చేసే ఒక ప్రాజెక్ట్ కూడా మొన్న లోకేష్ గారు ఇక్కడ భూమి పూజ చేయడం కూడా జరిగింది. మన నియోజకవర్గంలో కూడా ఎక్కువగా ఈ మండలంలో కూడా ఏమన్నా ల్యాండ్ దొరుకుతామని ఆలోచిస్తున్నాం. వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా మన నియోజకవర్గంలో కూడా త్వరలో ప్రారంభం అవుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు దామచర్ల కుటుంబాన్ని 40 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. ఎక్కడ అహంగాన్ని మేము ఈ యొక్క మీ ప్రేమని మీ ఆశీర్వాదంతో పనిచేస్తా ఉన్నాం. అహంభావం కానీ ఈ నియోజకవర్గానికి ఎందరో వచ్చారు వెళ్ళారు, కానీ మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎక్కడ కొండేపి నియోజకవర్గం అంటే రైతాంగ నియోజకవర్గం, ప్రశాంతతకు మారిపోయారు. ఇక్కడ ప్రజల్ని ప్రేమిస్తే ఎంత దూరమైనా మనతో వస్తారంటే 2019 ఎన్నికల్లో మీరు చూపించిన చొరవే అని రాష్ట్రం మొత్తం అక్కడ జగన్మోహన్ రెడ్డి గాలేసిన కొండేపిలో మాత్రం తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిపించారు మీరందరూ. ఆ ఒక్క ఆశీర్వాదంతో ఈ రోజు మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం ఫలంతో ఈ రోజు నేను రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా కానీ అటు యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు అప్పచెప్పిన బాధ్యతలు ఉత్తరాంధ్ర జోన్ కోఆర్డినేటర్ గా కూడా మీ అందరి ఆశీర్వాదమేనని కూడా నేను తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మనస్ఫూర్తిగా
నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందు ముందు మనందరం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి. ఈ యొక్క రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు కూడా అతి దగ్గరలోనే వస్తాయి. సంవత్సరం రోజుల్లో మనందరం ఒకటే, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారం మనకు అవసరం. కాబట్టి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ మూడు పార్టీలు కలిసి మనందరం ఒక దాటిపైన మనకి ఈ నియోజకవర్గంలో ఒకే ఒక పార్టీ, ఒకే ఒకటి తెలుగుదేశం పార్టీ జెండానే మన అజెండా. ఇక్కడ ఎటువంటి గ్రూపులకు తావులేదు. ఏ కష్టం వచ్చినా, కార్యకర్త కష్టం వచ్చినా దామచర్ల సత్య ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మీ ఇంట్లో వాడు, మీ అబ్బాయి, మీకు ఎంతో చొరవ ఉంది. మీరు ఎప్పుడు ఒంగోలు వచ్చినా లేకపోతే నాకు ఒక ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ నేను లేకపోయినా మా నాన్నగారు పూర్ణచంద్ర గారు మీ అందరికీ తెలుసు. మీ అందరి దగ్గర ఈ గ్రామంలో అనేక సార్లు 30 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అతి తక్కువ సమయంలో మన మాల్యాద్రి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మండల తెలుగుదేశం పార్టీకి అలాగే చెరుకూరు గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు వడ్డే మాల్యాద్రి. నేను ఈరోజు చెరుకూరు సొసైటీ చైర్పర్సన్గా ఎన్నికవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ పదవి రావడానికి కారణం మా స్వామి గారు, మినిస్టర్ అయిన డోల బాల వీరంజన స్వామి గారు, తర్వాత మన సత్యన్న, తర్వాత పూర్ణచంద్రరావు గారు, వీళ్ళ ఆశీస్సులతోటి నాకు ఈరోజు చెరుకూరు పిఎస్సిగా నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా యొక్క సొసైటీలో 14 గ్రామాలు ఉన్నాయి. దానికి 5 రెవెన్యూ గ్రామాలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రయాణం వచ్చి 9.5 కోటి బిజినెస్ జరుగుతుంది. దానికి తోడు మామూలుగా ఒక హెచ్పి పోయినసారి 2014లో హెచ్పిలో లింకప్ అయ్యి సొసైటీ పెట్రోల్ బంక్ ఇచ్చింది. అది వచ్చి ఒక సంవత్సరానికి 3 కోట్లు బిజినెస్ జరుగుతుంది. దాంట్లో లాభం వచ్చి 6,42,000 ఆదాయం వస్తుంది. సొసైటీ మాత్రం 9.5 లక్ష టర్నోవర్ అవుతుంది. ఇదే విధంగా మా 14 గ్రామాల్లో అభివృద్ధి చేసి మేము ఇంకా రైతులకు చాలా చొరవగా ఇంకా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన లోన్లు కూడా మేము శాంక్షన్ చేస్తూ రైతు యొక్క బాగు కోసం మేము మా యొక్క టీము పనిచేస్తామని సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యన్న, నిన్న స్వామి గారు కూడా వచ్చారు, మన మినిస్టర్ గారు. ఈరోజు ఆయనకి వేరే ప్రోగ్రాం ఉండి నిన్నే వచ్చి కలిసిపోయారు. తర్వాత మన అందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్ద ఆయన పూర్ణచంద్రరావు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మాకు అత్యంత ఆప్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం జిల్లా జనసేనకే ఒక పండుగ దినం లాంటిది. మా మిత్రుడు షేక్ రియాజ్ జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మీ వెన్నంటే నడిచే మీ చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జిల్లా జనసేనకు అన్ని తానై నడిపించిన మా రాజకీయ గురువు షేక్ రియాజ్ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మా రియాజ్ అన్నకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెంటే నడిచే మీ తమ్ముడు కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. ఉమ్మడి ప్రకాశం జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. షేక్ రియాజ్ గారు జనసేన పార్టీలో ఇలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ బొందిల శ్రీదేవి, వీర మహిళా విభాగం, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అంటే గుర్తుకు వచ్చే పేరు షేక్ రియాజ్. అలాంటి మా షేక్ రియాజ్ గారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో
జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా జనసేనలో అన్నీ తానే నడిపించిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ మా జనసేన పార్టీకి పెద్ద పండుగ లాంటిది. మా రియాజ్ అన్న భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ వాసని అంకబాబు, 31వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండి జనసేన పార్టీని నడిపించిన షేక్ రియాజ్ గారు ఇప్పుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ కాల్వ బాలరంగయ్య, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ ఎంతో ఆత్మీయుడైన షేక్ రియాజ్ గారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు జనసేన పార్టీలో ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ మీ పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తులైన మా షేక్ రియాజ్ అన్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ ఉంగరాల మోహన్, 14వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు.